స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 35వ భాగం. ఓ చుడేదారి కథ ఆఖరి భాగం. పాపాయి తల్లిదండ్రులు భయపడినట్టుగా ఆ రాత్రి ఎలాంటి గొడవలు జరగలేదు. మర్నాడు ఉదయాన్నే పాపాయిని తీసుకుని ఆమె తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చారు. పాపాయికి ఎలా చెబితే నచ్చుతుందో అలా చెప్పాను. ఆమెను పొగిడాను. నీలాంటి మంచి పిల్లను పెళ్లి చేసుకునే అర్హత వాడికి లేనేలేదు. నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, నీకున్న తెలివితేటలేంటి? ఎక్కడో అమెరికాలో దర్జాగా ఉండవలసిన దానివి. నువ్వు అంటే చాలు వాడు కుళ్ళి ఏడ్చేలాగా నిన్ను అమెరికా పంపిస్తాను. నీ ముఖంలో కోటీశ్వరరాలి కళ కనిపిస్తుందమ్మా. అమెరికాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని జాలీగా బతికే యోగం ఉంది నీకు. అందుకే ఆ దరిద్రుడికి అలాంటి బుద్ధి పుట్టింది. నిన్ను కాదంటాడా? మంచి పని చేసావు. చెప్పుతో కొట్టడం మంచిదే, మంచి పని చేసావు. అంతా నీ అదృష్టం తల్లి. సరిగ్గా 4 రోజుల క్రితం నా ఫ్రెండు అమెరికాలో ఉన్న తన కొడుక్కి మంచి పిల్లని చూడవయ్యా, పెళ్లి చెయ్యాలి అని అడిగాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. 10 రోజుల్లో మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరు. అమెరికాలో 8 లక్షల జీతం. అక్కడ సొంత కారు, బంగ్లా అన్నీ కొనేశాడు అప్పుడే. ఇక్కడేమో 100 కోట్ల ఆస్తి ఉంది. ఒక్కడే కొడుకు. వాళ్ళు కట్నాలు గట్రా ఏమీ ఆశించట్లేదు. మంచి తెలివైన బుద్ధిమంతురాలైన అమ్మాయి కావాలన్నారు. వెంటనే నీ గురించి చెప్పేశాను. వాళ్ళు మురిసిపోయారంటేనమ్మో. నువ్వు ఒప్పుకుంటే 4 రోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా తీసుకుపోతాం అన్నారు. నువ్వు అబ్బాయిని చూసి నీకు నచ్చితేనే మనం ఒప్పుకుందాం. వాళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. వాళ్ళకి ఆడపిల్లలు లేరు. నిన్నెంతో గారాభంగా సొంత బిడ్డలా చూసుకుంటారమ్మా. ఇదంతా నీకు ఇష్టమైతేనే సుమా. ఇదిగో అబ్బాయి ఫోటో చూడు. నీకు నచ్చితేనే వాళ్ళను రమ్మని చెప్పి ఫోన్ చేస్తాను, ఇక్కడే ఉన్నారు అన్నాను. ఆ అబ్బాయి నువ్వు ఒకళ్ళకొకళ్ళు నచ్చితే, మీ ఇద్దరు ఇష్టపడితే, మీ ఇద్దరి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కనుక వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించేసుకోవచ్చు. 1 వారం రోజుల్లో పెళ్ళి. ఆ తర్వాత జాలీగా నువ్వు నీ భర్తతో కలిసి అమెరికాలో కాపడం. వాళ్ళు నిన్ను ప్రేమగా మహారాణిలా చూసుకుంటారమ్మా. అందుకు నేను గ్యారంటీ. నీలాంటి మంచి పిల్ల దొరకటం వాళ్ళ అదృష్టం. ఎంతో పెట్టి పుడితే కానీ పాపాయి లాంటి మంచి పిల్ల దొరకదని ఆల్రెడీ నా ఫ్రెండ్తో నేను చెప్పేశాను. ఇందులో బలవంతం ఏం లేదమ్మా, నీకు నచ్చితేనే సుమ్మా అంటూ అబ్బాయి ఫోటో మీద దృష్టి సారించాను. పాపాయి శ్రద్ధగా పెళ్లి కొడుకుని చూసి ఐసైపోతోంది. ఆ అమ్మాయి ముఖ కవళికలు గమనించాను. అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయింది పాపాయి. చాలా సంతోషంగా హ్యాపీగా ఊహించుకుని నాకు ఓకే అంకుల్, వాళ్ళని పిలిపించండి అంటూ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అమ్మాయి మనస్తత్వం అలాంటిది. పాపాయి తల్లిదండ్రులు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ వింతగానూ నా వంక చూస్తున్నారు. వాళ్ళ వైపు తిరిగి మీరేమంటారు అని అడిగాను. పాపాయి తండ్రి, అయ్యో మా గోదావరి జిల్లాల్లో వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఉండరండి. మీరు చెప్పినవన్నీ నిజాలే. అంతేకాదు మీకు కూడా తెలియని విషయం ఒకటి ఉంది. వాళ్ళు మాకు చుట్టాలే, దూరపు చుట్టరికి ఉంది. నేను అదే మా సామాన్యుని కదా. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మా అమ్మాయిని చేసుకుంటారా అని అంటూ నసిగాడు. వెంటనే నేను చేసుకుంటారండి. నేను వాళ్ళకి మీ అమ్మాయి గుణగణాల గురించి చెప్పాను. ఎంతో మంచి పిల్ల. ఆ పిల్ల మీ కోడలైతే అది మీ అదృష్టం. అభం శుభం తెలియని పిల్ల పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని గట్టిగా చెప్పాను. వాళ్ళు అన్నింటికీ ఒప్పుకున్నారు. పైసా కట్నం ఆశించకుండా మీ పాపాయి వాళ్ళ ఇంటి కోడలైతే అంతే చాలు, మా అదృష్టంగా భావిస్తాం అన్నారు. తెలుసా మీకు అంటూ మగపిల్లి వారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పేశాను. పాపాయి సంతోషానికి అవధులు లేవు. పెళ్లివాళ్ళు రావడానికి ముందు పాపాయి తల్లిదండ్రులు దీనంగా చూస్తూ, బాబుగారు ఒక్కగానొక్క బిడ్డ
దాన్ని వదిలి మేము ఎలా బతకగలం? అమెరికా పంపేసి మేం బెంగతో బతకగలమా? పంచప్రాణాలు ఈ పిల్ల మీదే పెట్టుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి గురించి మీరు ఆలోచించినట్టు లేదు అంటూ వాపోయారు. వారికి నా చిరునవ్వే సమాధానం. పాపాయి సుఖం కన్నా, పాపాయి సంతోషం కన్నా మీకేది ఎక్కువ కాకూడదండి. ఇంత మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చినందుకు సంతోషపడాలి. పాపాయికి అదృష్టం పాపాయి అదృష్టం అంతే. ఏమంటావు పాపాయ్ అన్నాను. పాపాయి, అవునంకుల్, మా అమ్మ నాన్న ఉత్త సెంటిమెంటల్ ఫెలోస్. నేను అమెరికాలో ఉన్న రోజు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను కదా, రోజు వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తాను కదా, ఇంకేంటి భయం? ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది అంకుల్. అమెరికాలో ఉన్న ఇంట్లో వాళ్ళ పక్కన ఉన్నట్టే రోజు 10 సార్లు కనిపిస్తాను అంటూ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పింది. ఈలోగా పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులు కారులో వచ్చారు. ఒకరినొకరు పాత పరిచయాలు గట్రా చెప్పుకున్నారు. పాపాయి పెళ్లి కొడుకుతో చనువుగా బాతాఖాని మొదలెట్టేసింది. వాళ్ళ సందట్లో ఉండగా పాపాయి తల్లిదండ్రులను లోపలికి తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేశాను. చూడండి, మీ పాపాయి పెంకిగా తయారవడానికి కారణం మీరే. మీ గారాభమే కారణం. విపరీతమైన ప్రేమతో ఆ పిల్ల ఆడిందాట పాడింది పాట అన్నట్టు పెంచారు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ముందే చెప్పేశాను. మీ అమ్మాయి మీకు దూరంగా ఉంటేనే అన్ని విషయాలు తెలుసుకుంటుంది. పెళ్లి కొడుకు ఓర్పుగా మీ అమ్మాయిని తన దారికి తెచ్చుకుంటానని చెప్పాడు. మీ అమ్మాయిని బాధ్యత గల మంచి గృహిణిగా మార్చి 6 నెలల తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తానని కూడా చెప్పాడు. పాపాయి మీ పెంపకంలో పెంకిగా తయారైంది, కానీ దుర్మార్గురాలు కాదని, మంచి పిల్లని వాళ్ళు, నేను, మీరు కూడా నమ్ముతున్నాం కదా. కాకపోతే కొన్నాళ్ళు మీకు ఇబ్బంది తప్పదు. పాపను చూడకుండా ఉండాలి. అండ్ మీరు చేసిన నేరానికి ఆ మాత్రం శిక్ష మీరు అనుభవించవలసిందే అంటూ మృదువుగా చెప్పి, పాపం భవిష్యత్తు బాగుండటం కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యాలి పాప కోసం మీరు అంటూ కన్విన్స్ చేసి మొత్తానికి పాపాయి పెళ్లి జరిపించి పాపాయి భర్తతో పాటు అమెరికా పంపేశాను పాపాయిని. ఈ పాపాయి కథ ఇలా సుఖాంతం చేయడం కోసం క్రికెట్ కుర్రాడి మీద నా సినిమా తెలివితేటలు వాడాను. 2 జూనియర్ ఆర్టిస్టుల చేత బొంబాయి క్రికెట్ అసోసియేషన్ మెంబర్లని, కోటేశ్వర్లని డ్రామా ఆడించాను. అతనికి చూపించిన ఫోటోలోని ఆడపిల్ల కూడా ఓ లేడీ జూనియర్ ఆర్టిస్టు. వాళ్ళు ఇచ్చిన చెక్కు కూడా ఏ బ్యాంకులోనూ చెల్లదు. అవన్నీ తెలిసాక అతను లవ్వో దివ్వమంటాడు. అతన్ని అలా ట్రాప్ చేయడం మోసమే, కానీ మరి ఒక ఆడపిల్ల భవిష్యత్తు కోసం తప్పలేదు. ఇదేమంటారా? ఈ అమ్మాయి పెంపకంలో తేడా వల్ల అలా తయారైంది, కానీ లోకజ్ఞానం లేక చెడ్డపిల్ల ఏం కాదు కదా. అలాంటి అమ్మాయి అలాంటి ట్రాప్లో పడి మోసపోకూడదు, ఆ అమ్మాయిని కాపాడాలి అనే దృక్పథంతోనే అతన్ని అలా తప్పించడం జరిగింది. ఓ అమాయకురాలైన మంచి పిల్ల కాస్త క్రేజీ గర్ల్ పిడికితనంతో పెంకితనంతో బతుకు నాశనం చేసుకోబోతోందని, ఓ అమాయకురాలైన ఆడపిల్ల బతుకు, అభం శుభం తెలియని ఆడపిల్ల బతుకు సరైన మార్గంలోకి మళ్లించటం కోసం అలా చేయవలసి వచ్చింది. అంతే. రేపు మరో కథతో కలుస్తాను. నమస్తే.